నమస్కారం, జే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజావాణికి తరలి వచ్చిన ప్రజలు, 2 పడక గదుల ఇండ్లకై భారీ ఎత్తున దరఖాస్తులు. అంబరాన్నంటిన టీఆర్ఎస్ నాయకుడు గండూరి ప్రకాష్ పుట్టినరోజు వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. రోగుల వద్దకే వైద్య బృందాలు, ద్విచక్ర వాహనాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్. వృత్తి నిబద్ధత, సామాజిక బాధ్యత, కాలమాని ఆవిష్కరణలో డిఈఓ వెంకట నరసమ్మ. ప్రజల సమస్యలు అర్థం చేసుకొని శాశ్వత పరిష్కారానికి సానుకూలంగా స్పందించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ కె సురేంద్ర మోహన్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ నందు నిర్వహించిన ప్రజావాణికి వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజలు అందించిన విజ్ఞాపనలను పరిశీలించి సమస్య తీవ్రతను చర్చించి తగు చర్యకై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు పరిపాలనను సన్నిహితం చేసేందుకు కొత్త జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, పరిపాలన పరిధి కూడా తగ్గినందున ప్రజావాణి విజ్ఞాపనలపై వ్యక్తిగతంగా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఈ నెల 2వ తేదీ వరకు ప్రజావాణిలో అందిన 3197 విజ్ఞాపనలలో 1898 సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. మిగిలిన 1299 విజ్ఞాపనలను వారం రోజులలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశములకు అనుగుణంగా నియోజకవర్గాల వారీగా నిర్దేశించిన గ్రామాలలో 2 పడక గదుల ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సౌకర్యవంతంగా 2 పడక గదుల ఇండ్ల నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు వారానికి ఒకరోజు ప్రతి సోమవారం ప్రభుత్వ, ప్రైవేటు, స్థానిక సంస్థలు, ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలు కూడా చేనేత వస్త్రాలను ధరించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రతి మండలంలో 3 గ్రామాలను వారం రోజులలో నగదు రహిత లావాదేవీల ప్రక్రియ వైపు తీసుకురావాలని తెలిపారు. ప్రతి వ్యక్తికి బ్యాంకు ఖాతా, డెబిట్ కార్డ్, చెక్ బుక్ ఏర్పాటు చేయాలని, బ్యాంకు ఖాతాకు ఆధార్, సెల్ ఫోన్ నెంబర్లను అనుసంధానం చేసే ప్రక్రియలో గ్రామస్థాయి ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ ప్రజావాణిలో సంయుక్త కలెక్టర్ డి సంజీవరెడ్డి, డిఆర్ఓ యాదిరెడ్డి, డిఆర్ఓ కిరణ్ కుమార్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళను దయచేసి వచ్చే సోమవారం నుంచి తప్పకుండా మరి ప్రతి సోమవారము చేనేత దుస్తులే రావాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మీ కింది ఆఫీసర్స్లో మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవాలా. సో నెక్స్ట్ వీక్ నుంచి 100% సూర్యాపేట జిల్లాలో ఇంప్లిమెంట్ కావాలని కోరుతున్నాను. దానికి మీ అందరూ సహకారం ధన్యవాదాలు. దాంతో ప్రజలను కూడా నేను కోరుతున్నాను ఏంటంటే ప్రతి సోమవారం ఎట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళ చేనేత కార్మికుల కొరకు వారికి ఉపాధి పెరగాలని ఎట్లయితే సోమవారం రోజు వస్తున్నారో చేనేత దుస్తులలో ప్రజలు కూడా ప్రతి సోమవారం కనీసం ఒక్కరోజైనా సరే తప్పకుండా చేనేత దుస్తులని మన సూర్యాపేట జిల్లాలో వాడి ఒక సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ అధికారులే కాదు, ప్రభుత్వ ఉద్యోగులే కాదు, ప్రజలు కూడా మరి ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆదర్శంగా మరి అందరూ దీనికి రెస్పాండ్ అయ్యారు అని చెప్పేసి మన ఆదర్శ జిల్లాగా పిలవాలని చెప్పేసి కోరుకుంటున్నాను.
సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థల్లో జీవో నెంబర్ 1 ప్రకారం జీవో నెంబర్ 42 ప్రకారం ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులను ఆ జీవో ప్రకారం వసూలు చేయాలని నిబంధన ఉన్నప్పుడు కూడా ఆ నిబంధనను దాఖలు చేయకుండా ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థుల నుంచి డొనేషన్ల పేరుతోటి రకరకాల ఫీజుల పేరుతోటి విద్యార్థులు ఇవాళ దోపిడీ చేస్తున్న పరిస్థితి ఇవాళ జిల్లాలో ఉన్నది. కాబట్టి తక్షణమే జిల్లా స్థాయిలో డిఎఫ్ఆర్సీ ఫీజు రెగ్యులేషన్ కమిటీని నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తే ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి పీడిఎస్ ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. తక్షణమే జిల్లా స్థాయిలో విద్యార్థుల తల్లిదండ్రులతోటి జిల్లా విద్యాధికారులు తక్షణమే ఫీజు రెగ్యులేషన్ కమిటీ వేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. టీఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరి ప్రకాష్ జన్మదిన వేడుకలు సూర్యాపేట పట్టణంలో హట్టహాసంగా జరిగాయి. గండూరి ప్రకాష్ మిత్రులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఆయన నివాసంలో కుటుంబ సభ్యుల నడుమ వారి తండ్రి గండూరి రామస్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు. మున్సిపల్ కౌన్సిలర్లు ఆకుల లవకుశ, బాణాల విజయ్ కుమార్, టీపీఓ వసుంధర, డిఈ వెంకటేశ్వర్లు, గౌస్, ప్రసాద్ తదితరులు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు సందర్భంగా మోత్కూరి సందీప్ ఆధ్వర్యంలో స్థానిక శివాలయం వద్ద యాచకులకు దుప్పట్ల పంపిణీ చేశారు. అనంతరం స్థానిక 17వ వార్డులో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆకుల లవకుశ, తండు శ్రీనివాస్ గౌడ్, బాణాల విజయ్ కుమార్, జ్యోతి కరుణాకర్, గుణగంటి వంశీ, చక్రహరి నాగరాజు, గుడిసె శేఖర్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. 44వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఉదయం మేము దేవాలయం వద్ద భిక్షాటకులకు దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా జరుపుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బజార్కి వచ్చినప్పుడు ఫస్ట్ కలిగే ఫీలింగ్ ఏంటంటే ఇది నా బజార్, నేను పుట్టి పెట్టిన వాడ, నేను ఇక్కడే ఆడుకున్న రోజులు, ఇక్కడ చదువుకున్న రోజులు, ఇక్కడ ఒక్కొక్కరి ఇంట్లో తిరిగిన రోజులు,
ఇక్కడ నుండి పెరిగిన నేను ఈరోజు సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్గా నా భార్య ప్రవళిక, అలాగే సూర్యాపేట శాసనసభ్యులు విద్యుత్ శాఖ మార్చులు అన్న గుంటకల్ల జగదీష్ రెడ్డి గారు, వారి సహకారంతో సూర్యాపేట పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశయం బంగారు తెలంగాణ. ఈ బంగారు తెలంగాణని అమలు చేయడం కోసం సూర్యాపేట పట్టణం ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, అభివృద్ధిలో మీరందరూ కూడా సహకరిస్తున్న తీరుకి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాపై అభిమానంతో ఇంత ఘనంగా మనసుని సంతోషపెట్టే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినారు. మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మా అన్న గండూరి ప్రకాష్ గారి జిల్లా టీఆర్ఎస్ నాయకులు జన్మదిన సందర్భంగా జన్మదిన పురస్కరించుకొని ఈ శివాలయం ముందు భిక్షాటకులకు చలికాలం కాబట్టి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం గండూరి యువసేన తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గారు ఆకుల లవకుశ గారు, బాణాల విజయన్న, తండు శ్రీనివాస్ గౌడ్ గారు, నాగరాజన్న, మిగిలిన టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా విచ్చేసి ఈ కార్యక్రమానికి హాజరైనారు. ప్రకాష్ అన్న గారు ఆయురాగ్యాలతో కలకాలం ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను. గండూరి ప్రకాష్ గారికి నిండా నూరేళ్ళు ఆయుష్ని ఆ దేవుడు ప్రసాదించాలని చెప్పేసి మరి ప్రజలకు మరింత సేవా కార్యక్రమాలు చేసే విధంగా ఆయనకి అన్ని విధాల దేవుడు సహకరించి వారిని ఆశీర్వదించాలని చెప్పి తెలియజేస్తూ టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు యువనేత గండూరి ప్రకాష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మా ప్రియతమ నాయకులు పెద్దలు గౌరవనీయులు గండూరి ప్రకాష్ గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని మరి గుళ్ళు గోపురం వద్ద కూడా పేదలకు, వృద్ధులకు, దివ్యాంగులకు కూడా ఆయన పేరు మీద పట్టణ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. సూర్యాపేట పట్టణానికి చెందిన విశ్రాంత ఉద్యోగుల సంఘం వారు గండూరి ప్రకాష్ జన్మదినం సందర్భంగా ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనం కోసం అహర్నిశలు పనిచేసే నాయకులు గండూరి ప్రకాష్ అని కొనియాడారు. ఇలాంటి పుట్టినరోజు పండుగలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హజారి రంగయ్య, ఉన్నం సత్యనారాయణ, బూర బాలసైదులు, చక్రహరి నాగరాజు, రాచకొండ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గండూరి ప్రకాష్ గారు ఇప్పటికీ 44 ఇయర్స్ నుంచి కూడా సేవ చేసుకుంటూ అనేక రకాలుగా ఈ యొక్క బీదలకు కానీ పేదలకు కానీ దానికి అన్ని వర్గాలు కూడా కలుపుకొని పోయి ఇవాళ మేమంతా సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఇవాళ పండ్ల కార్యక్రమం చేపట్టడం. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులైన అన్న గండూరు ప్రకాష్ అన్న జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా ప్రియతమ నాయకుడు మా అన్న గండూరి ప్రకాష్ గారికి 44వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు పట్టణంలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. టీఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరి ప్రకాష్ జన్మదిన వేడుకలు స్థానిక 30వ వార్డులోని నెంబర్ 2 స్కూల్లో విద్యార్థుల నడుమ చేసుకున్నారు. టీఆర్ఎస్ మహిళా నాయకురాలు రాచూరి రమణ, కళ్ళే ప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థుల కేరింతల నడుమ కేక్ కట్ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి విద్యార్థులకు కేక్, పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్, కోదాడ మున్సిపల్ చైర్మన్ దంపతులు వంటిపులి అనితా నాగరాజు, గునగంటి వంశీ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రకాష్ గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ మా వార్డు కమిటీ సభ్యులతో పాటు ప్రజలతో పాటు నెంబర్ 2 స్కూల్ పిల్లలు కూడా మొత్తం ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ నాయకుడు గండూరి ప్రకాష్ పుట్టినరోజు సందర్భంగా కోదాడ మున్సిపల్ చైర్మన్ వంటిపులి అనితా నాగరాజు, కోదాడ మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను గండూరి ప్రకాష్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణంలో
సంక్రాంతి పండగ 3 రోజుల ముందే వచ్చింది. మన అన్న స్నేహానికి ప్రాణం ఇచ్చే వ్యక్తి, పట్టణ అభివృద్ధి ప్రదాత జగదీష్ అన్న సహకారంతో కోదాడ సూర్యాపేట పట్టణాన్ని నందనవనంగా తీర్చిదిద్దుతున్న మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అండ్ శ్రీ గండూరి ప్రకాష్ ప్రవళిక గారి ప్రకాష్ అన్న వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా వారు ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని, ఇలాంటి మంచి వినూత్నమైన సంక్షేమ పథకాలు, వినూత్నమైన కార్యక్రమాల్లో రాష్ట్రంలోనే మున్సిపాలిటీలన్నింటిలోకెల్లా బెస్ట్ మున్సిపాలిటీగా ఉన్న సూర్యాపేట ఇంకా మంచి స్థానంలో ఉండి మా కోదాడ మున్సిపాలిటీకి ఇతర మున్సిపాలిటీకి కూడా స్ఫూర్తిగా నిలబడాలని ఈ సందర్భంగా ప్రకాష్ అన్నకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మా కౌన్సిలర్ల తరపున, మా చైర్మన్ గారి తరపున, అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 11వ వార్డులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తెరాస జిల్లా నాయకుడు గండూరి ప్రకాష్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ సందర్భంగా గండూరి ప్రకాష్ మాట్లాడుతూ తాను ఈ వార్డు నుండి గతంలో కౌన్సిలర్లుగా గెలిచానని, ప్రస్తుతం తన సతీమణి ఇదే వార్డు నుండి ప్రాతినిధ్యం వహిస్తూ చైర్మన్గా ఎన్నికయ్యారని, ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా వార్డు ప్రజలు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో గండూరి ప్రవళిక ప్రకాష్, జ్యోతి కరుణాకర్, గండూరి పావని కృపాకర్, గుణగంటి వంశీ, తండు శ్రీనివాస్ గౌడ్, బూరా బాలసైదులు, మీర్ అక్బర్, చక్రహరి నాగరాజు, రాచకొండ కృష్ణ, గుడిసె శేఖర్, మోత్కూరు సందీప్ తదితరులు పాల్గొన్నారు. నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే స్నేహితులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. మొదటగా వారికి నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే మొట్టమొదటిగా రాజకీయంలో ప్రవేశించినప్పుడు ఈ వార్డులో ఏ అవసరాలనే తెలుసుకొని ఆ అవసరాలన్నిటికి కూడా నాకు తెలియపరుస్తూ, నిజానికి చైర్మన్గా వార్డుకి కనీసం 3 నెలలకు ఒకసారి కూడా రాలేని పరిస్థితి. కానీ ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా నాతో పాటుగా ఉంటూ వారి ప్రతి అవసరాన్ని ఒక కౌన్సిలర్గా బాధ్యత వహిస్తూ, ఈ వార్డులో సుమారు నాతో పాటు ఒక 15 మంది కౌన్సిలర్స్ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి మనిషి అన్ని సమస్యలు తీర్చలేకపోవచ్చు, 100% ఎవరిని కూడా మెప్పించలేకపోవచ్చు. కానీ 100% కూడా మెప్పించడానికి, నిజానికి సమస్య వస్తే తప్పకుండా స్పందించి ఆ సమస్యను తీర్చి అసలు సమస్యలే లేని వార్డుగా ఈ వార్డును ముందుంచుతానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. నిజంగా 34 వార్డులలో చూస్తే ఎక్కడికి వెళ్ళినా ఒక్కొక్క సమస్యని చాలా సీరియస్గా మాకు ఈ పని ఉంది, ఎందుకు చేయరు అని కూడా కొట్లాడతారు. కానీ ఈ వార్డు గొప్పతనం ఏంటంటే ప్రేమతో మాకు ఈ పని ఉంది చేయండి అని చెప్తారు. తప్పకుండా మీ ప్రేమని ఏ రోజు కూడా వమ్ము కాకుండా చూసుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నా బర్త్డే. జనరల్గా పెళ్లి రోజు ప్రతి బైబిల్లో కానీ, ఖురాన్లో కానీ, భగవద్గీతలో కానీ ఒక పెళ్లి రోజు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వాళ్ళని రాజు రాణిగా అభివర్ణిస్తారు. కానీ నా బర్త్డే రోజు ఎవ్రీ ఇయర్ కూడా నాకు మీరు చూస్తున్న ఈ ప్రేమాభిరానికి నేను ఎలా చెప్పాలో కూడా తెలియదు. మీ అందరికీ మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 11వ వార్డు ప్రజల జననేత, ప్రియతమ నాయకుడిగా ఎదిగిన ప్రకాష్ గారి జన్మదినాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్రెండ్లీ యూత్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పేరున చాలా పేర్లు ఆల్రెడీ కృష్ణ చెప్పాడు కాబట్టి. ఈ వేడుకలో పాల్గొన్నటువంటి వార్డు పెద్దలు, పాస్టర్స్ అందరికీ, ముఖ్యంగా ఈ వార్డు ప్రజలందరికీ కూడా, గౌరవ కౌన్సిలర్స్కి అందరికీ కూడా
హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా లాస్ట్ ఇయర్ ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ టైం. నేను కూడా ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఒక కౌన్సిలర్గా 9 సంవత్సరాలు మీతో ఆధార అభిమానాలు పెంచుకుని ఈరోజు ఒక చైర్పర్సన్గా తన భార్యని నన్ను నిలబెట్టడం, మళ్ళీ ఇదే వార్డు నుంచి మీ అందరి అభిమానం తను చూరగొనడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చాలామందికి ప్రతి ఒక్కరికి బంధువులు మిత్రులు ఉండడం అనేది సహజం, కానీ ఆత్మీయులు అభిమానుల్ని సంపాదించుకోవడం అనేది చాలా కష్టతరమైనది. ఇంతమంది అభిమానులని సంపాదించుకోవడం, అది సూర్యాపేట పట్టణంలో 11th వార్డులోనే కేక్ కటింగ్ కాదు, ఈరోజు సూర్యాపేట పట్టణంలో చాలా వరకు దాదాపు ఒక 10-15 కేక్స్ కట్ చేయడం జరిగింది. అంటే అంతమంది అభిమానులు తను సంపాదించుకోవడం అంతా కూడా దేవుని కృప నిజంగా. ఎందుకంటే ఒక జననేతగా ఎందుకు చెప్తున్నా అంటే, రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లున్నా, కుటుంబంలో ఎన్ని ఒత్తిళ్లున్నా కానీ తను ప్రజల మధ్యలో ఉంటే అన్నీ మర్చిపోతారు. ఎప్పుడు జనాలు ఉండాలి చుట్టూ. ఇంట్లో ఒక 5 నిమిషాలు కూర్చుంటే తనకి ఒత్తిడి అంతా కూడా గుర్తొస్తుంటుంది. మరి ఎంతసేపటికి ప్రజలకి సేవ చేయాలి, ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారు, ఏదో ఒక ఆపరేషన్ ఎప్పుడు నడుస్తుండాలి తనకి. అలాంటి సమస్యల్ని ఎదుర్కొని తాను ఎదుర్కొంటూ ఎదుటి వారికి ప్రతి సమస్యని తీర్చాలి అని 24 గంటలు కష్టపడుతూ ఈరోజు గౌరవ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులుగా ఉండి తను మంత్రిగా ఉన్నారు కాబట్టి నిజంగా మన నియోజకవర్గం చాలా తక్కువ వస్తారు. మరి మన సూర్యాపేట మున్సిపాలిటీ నుంచి కానీ చైర్పర్సన్గా అన్ని బాధ్యతలు ఒక ఫోన్ ద్వారా తమ్మి ఇది చెయ్యి అని చెప్పడం, వెంటనే ఆ రోజు ఏ కార్యక్రమం ఉన్నా కానీ చూసుకునే బాధ్యతలు కూడా, అంటే మున్సిపాలిటీ కార్యక్రమాలే కాకుండా మరి అన్నగారు చెప్పే ప్రతి కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఈరోజు ప్రజలకి కావాల్సిన అవసరాలు తీరుస్తూ, మరి దేవుని కృపతోని నిజంగా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నుంచి సూర్యాపేట మున్సిపాలిటీకే దక్కింది. అది మనందరికీ తెలుసు. మన దసరా అప్పుడు ODF 100% చేసి ప్రధానమంత్రి దగ్గర మనం వాళ్ళ సూర్యాపేటకు ఒక మంచి పేరు తీసుకొచ్చినందుకు మీ ప్రజలందరికీ కూడా అందులో మీ అందరి సహకారం ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే రకంగా ఇంకా తన జన్మదిన వేడుకల్ని జరుపుకోవాలని, కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ అదే ప్రజాసేవలో కూడా తను నెలకొనాలని ఆ దేవుని ప్రార్థిస్తూ శాంతి సమాధానం తనకి ఉండాలని కోరుకుంటూ, ఎవరికి కూడా హాని చేయనటువంటి మనిషి, నిజంగా దేవుని బిడ్డ ఏ విధంగా ఉండాలి ఆ విధంగా ఉండగలిగిన వ్యక్తి. నిజంగా ప్రకాశన్న మా చైర్మన్ గారు కావడం నిజంగా మా అదృష్టం. మేము ఈరోజు అందరం కూడా సుఖశాంతులతో ఆనందంగా ఉంటున్నాం అంటే ప్రకాశన్న మాకు ఏ విధంగా అన్ని విధాలు కూడా మమ్మల్ని ఆదరించాలని మేము కోరుకుంటూ, ప్రకాశన్న లాంటి వ్యక్తి ఎప్పుడు కూడా నిండా నూరేళ్ళు ఆయు ఆరోగ్యాల ఐశ్వర్యాలతో ఆనందంగా జీవితం గడపాలని, ఆయన ఇంకా అనేకమైనటువంటి పదవులు రావాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ, గండూరి ప్రకాష్ గారు మా మామయ్య ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. 34 వార్డులలో ఏమేమి సమస్యలు ఉన్నాయనేది మార్నింగ్ లేచి అన్ని వార్డులకు వెళ్ళి చూస్తాడు. అసలు ఇంత కష్టం చేసే వ్యక్తి ఇప్పటి వరకు సూర్యాపేట చరిత్రలో చైర్మన్గా ఎవరూ లేరు. టీఆర్ఎస్ నాయకుడు కుంభం నాగరాజు అయ్యప్ప దేవాలయంలో ఇరుముడి కట్టుకొని శబరిమలై వెళ్తున్న సందర్భంగా టీఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరి ప్రకాష్, ఒంటిపులి నాగరాజులు పూలమాల వేసి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు ఆకుల లవకుశ, బాణాల విజయ్, తండు శ్రీనివాస్ గౌడ్, గుణగంటి వంశీలు శుభాకాంక్షలు తెలిపి అయ్యప్ప దేవాలయ పరిసరాలను పరిశీలించారు. గుడి వెనుక కంప చెట్లు పెరిగి ఇబ్బందికరంగా ఉండటంతో తక్షణమే తొలగించాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్యపరంగా ముందుంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కలెక్టర్ సురేంద్ర మోహన్ అన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో క్షయరోగ నివారణ కొరకు చేపట్టే చర్యలలో భాగంగా ద్విచక్ర వాహనాలను ప్రారంభించారు. క్షయ నివారణ సొసైటీ ద్వారా 6 ద్విచక్ర వాహనాలు జారీ చేసి జిల్లాలో 820 మంది క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నారని, వారికి వారి ఇంటి వద్దనే మందులు సరఫరా చేయడం జరుగుతుందని, ఇతరులు క్షయ వ్యాధి బారిన పడకుండా చర్యలు తీసుకుంటారని వివరించారు. సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి 3 మహిళా వైద్యులను నియమించినట్లు తెలిపారు. కాన్పులన్నీ ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరిగే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలలోని ప్రైమరీ హెల్త్ సెంటర్లలో నుండి ఏరియా ఆసుపత్రి వరకు గర్భిణీ స్త్రీలను ఉచితంగా తరలించేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ తండు మురళీమోహన్, వైద్యులు సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎరాడికేషన్ మీద పనిచేసిన ఫీల్డ్ స్టాఫ్ దాదాపు ఒక 7 మందికి టీబీ కంట్రోల్ సొసైటీ నుంచి సూపర్వైజర్స్, ల్యాబ్ సూపర్వైజర్ అందరికీ 2 వీలర్స్ ఇవ్వడం జరిగింది. అవి టీబీ కంట్రోల్ సొసైటీ నుంచి వచ్చాయి. వాటిని ఉపయోగించి టీబీ ఎరాడికేషన్లో, అంటే టీబీ బారిన పడిన వాళ్ళు సూర్యాపేట జిల్లాలో దాదాపు 820 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కరెక్ట్గా ట్రీట్మెంట్ జరిగేటట్టుగా, తర్వాత ముందు ఎవరు కూడా టీబీ బారిన పడకుండా ఈ 2 విషయాలలో ఈ యొక్క ఫీల్డ్ స్టాఫ్ అంతా కూడా పనిచేస్తారు. అట్లాగే ఈ డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్లో ఈరోజు సీనియర్ అసిస్టెంట్స్ మీటింగ్ జరిగింది. వారందరికీ కూడా ఈ హెచ్డిఎస్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, తర్వాత వాటిని ఎట్లా ఆడిట్ చేయించుకోవాలి, తర్వాత మిగతా రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎట్లా అప్కీప్ చేయాలి అని చెప్పేసి ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత ఈ 24/7 హాస్పిటల్స్ సూర్యాపేటలో 9 హాస్పిటల్స్ ఉన్నాయి. వాటిలో నవంబర్లో చూసినట్లయితే 19 డెలివరీస్ జరిగినాయి. అవి ఈ డిసెంబర్లో 38, 19 నుంచి 38 అయినాయి. సో ఈ డిసెంబర్లో 24/7 హాస్పిటల్స్లో అక్కడ సిబ్బంది బాగా పనిచేశారు. అట్లాగే 24/7 హాస్పిటల్ కానప్పటికీ 9 to 4 పనిచేసేటువంటి హాస్పిటల్స్లో కూడా మినిమం 5 జరగాలని చెప్పేసి మాకు ప్రభుత్వం నుంచి టార్గెట్ ఉంది. వాటిని కూడా ఆ హాస్పిటల్స్లో కూడా ఈ మినిమం 5 జరగాలని జనవరిలో మేము టార్గెట్ పెట్టుకున్నాము. వృత్తి నిబద్ధత సామాజిక బాధ్యత అని జిల్లా విద్యాధికారి వెంకట నరసమ్మ అన్నారు. సూర్యాపేట జిల్లా డిటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం కాలమాని ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో డిటిఎఫ్ సామరస్యంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ నాయకులు దశరథ రామారావు, రేపాక లింగయ్య, వెంకటేశ్వర్లు, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. డిటిఎఫ్ సభ్యులందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంతకుముందు చెప్పినట్టుగా వారు క్రియాశీలకంగా ఉంటూ, నిజాయితీగా ఉంటూ, పారదర్శకతని కోరడం అనేది వాళ్ళ నైజంగా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. దానికి నేను వారికి అభినందనలు తెలియజేస్తూ, ఇదే విధంగా ఇప్పుడు వారు ఏమైతే చెప్పారు, ఏమి ఆశయాలను అయితే టీచర్స్లోకి తీసుకుపోతున్నారో వాటిని పటిష్టపరచడానికి కృషి చేయాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలతో ముగిస్తున్నాను. బళ్ళల్లో ఉపాధ్యాయులుగా మన కర్తవ్యాన్ని తూచా తప్పకుండా నిర్వర్తించాలని, అదే ఆశయంతో వృత్తి నిబద్ధతతో పనిచేస్తూ సమాజంలో ఉండేటువంటి అవాంతరాలకు కారణాలను కూడా అన్వేషిస్తూ, ఆ కారణాలను ప్రజలకు తెలియజేస్తూ, ఆ కారణాలను తొలగించడం కోసం సామాజిక బాధ్యతతో అనేక సమావేశాలను ఏర్పాటు చేసి సమాజంలో ప్రజలందరికీ ఎలాంటి విద్య కావాలి, ఎలా ఉంటే సమాజం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి అంశాల మీద అనేక సమావేశాలను, సభలను ఏర్పాటు చేస్తూ పనిచేస్తున్నటువంటి సంస్థ డిటిఎఫ్. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల నేటికి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఆదిరెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట ధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. నవంబర్ 8, 2016 ప్రధాని మోడీ ప్రసంగంలో
తనకు 50 రోజుల సమయం ఇస్తే నల్లధనం వెలికి తీస్తానని తెలిపి నేటి వరకు ఎంత నల్లధనం వెలికి తీశారో ఇప్పటికీ తెలుపలేదన్నారు. ప్రజలను 2 నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుందన్నారు. ఏటీఎంలలో 500, 100 రూపాయలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కార్యదర్శి గన్నా చంద్రశేఖర్, నాయకులు బొమ్మగాని శ్రీనివాస్, చామల అశోక్, అనంతుల మల్లీశ్వరి, కంబాల్ శ్రీను, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 1000 రూపాయలు 500 రూపాయల నోట్లను రద్దు చేసి 50 రోజుల తర్వాత అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా యథాతథంగా గతంలో ఏ విధంగానైతే బ్యాంకుల యొక్క పరిస్థితి ఉన్నదో ఆ రకంగా 50 రోజుల్లో పూర్తవుతుందని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ రకంగానే నోట్లు రద్దు చేశారు. రెండోది 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తూ అంతకంటే పెద్ద నోటు అయినటువంటి 2000 రూపాయల నోటును కూడా తీసుకురావడం జరిగింది. 2000 రూపాయల నోటు తీసుకొచ్చిన చిల్లర దొరక్క చాలా రోజులు సామాన్యమైనటువంటి ప్రజలు ఇబ్బంది పడటం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి 75 కోట్ల మంది ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు కొంతకాలం ఏదైనా ఇబ్బంది జరిగినా ఆ తర్వాత కాలంలో మనకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది, చాలా నల్లధనం బయటకు వస్తుందని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున లెక్కల ప్రకారం చూస్తే ఎక్కడ కూడా నల్లధనం బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడటం లేదు. ప్రధానమంత్రి గారు ప్రధానంగా ఎన్నికల్లో ఒక వాగ్దానం చేయటం జరిగింది. విదేశాల్లో ఉన్నటువంటి డబ్బునంతా తీసుకొస్తే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి 15,000 రూపాయలు బ్యాంకులో వేసేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ రద్దు అయినప్పుడు ప్రజలందరూ ఆశించిండ్రు తప్పనిసరిగా నల్లధనం బయటకు వస్తుంది, దీన్ని ప్రజలకు ఉపయోగం జరుగుతుందని. అదేవిధంగా డిసెంబరు చివరి వారంలో ఒక ప్రకటన చేశారు. 30వ తారీఖు వరకు ఒక అద్భుతమైన వార్త వింటారు అని చెప్పి అనుకున్నప్పుడు సామాన్యమైనటువంటి ప్రజలు జనధన్ ఖాతాలో కనీసం 10,000 వేస్తారని చెప్పి ఆశించడం జరిగింది. కానీ ఆశ నిరాశలు జరిగినాయి. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ ఆయన చెప్పినటువంటి 30వ తారీఖు చెప్పినటువంటి విషయాలు కానీ అవి మనకు ప్రజలకు అంతగా అనుకూలంగా లేవు. మాదిగ ఉపకులాలలో చివరిదైన డక్కలి కులము వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బాణాల మంగేష్ ఆరోపించారు. ప్రభుత్వం అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తూ వారి అవసరాలను తీరుస్తుందని, కానీ మాదిగల ఇండ్లలో భిక్షాటన చేస్తూ జీవనం సాగించే తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. సరైన నివాస గృహాలు లేకుండా జీవనోపాధి లేనందున తాము ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నామని, తమ పిల్లలు చెత్త కుండీలలో చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని సోమవారం రోజున కలెక్టర్ కార్యాలయానికి వందలాది డక్కలి వారు చేరుకొని విజ్ఞాపన పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తమకు అదనపు రిజర్వేషన్లు కల్పించి 2 పడక గదుల ఇండ్ల మంజూరు చేయాలని కోరారు. 59 ఉపకులాలలో అట్టడుగు వెనుకబడిన కులం మా డక్కలి కులము. ఇప్పటికీ మీ మాదిగోళ్ళ దగ్గరికి పోయి అమ్మ దొర అన్నం పెట్టు దొరసాని అని అన్నం పోయి అడుక్కొని తింటారు ఇప్పటికీ మా డక్కలి జాతి వాళ్ళు. దళితులమేమని మాదిగోళ్ళు అంటే మాదిగోళ్ళ కంటే దళితులంగా మేము ఉన్నాము. వారు ఊరికి దూరంగా తూర్పు దిక్కున ఉంటే మేము తూర్పు దిక్కంగా అవతలంగా గుడిసెలేసుకొని ఉన్నోళ్ళం మేము ఇప్పటికీ కూడా బోరింగ్ దగ్గర పోతే కూడా అంటుకోరు మమ్మలను. మీది నుంచి నీళ్ళు పోస్తారు. మాకు ఇళ్ల స్థలాలు లేక ఇండ్లు లేక 3 ఎకరాల పొలం ఇస్తున్నారు, అది లేదు. మేము చాలా వెనుకబడి ఉన్నాం, మా ఉపకులాలలో చాలా వెనుకబడి ఉన్నాం మేము. ఇప్పటికైనా కానీ మా ఉపకులాలలో మా డక్కలి కులాన్ని గుర్తించి మా తెలంగాణ రాష్ట్రంలో మా నల్గొండ సూర్యాపేటలో మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయాలని మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దగ్గర ఒక 7 సంవత్సరాల నుంచి మేము దీనికోసం మేము పోరాటం చేస్తూ ఉన్నాం. అయినా రాష్ట్ర ప్రభుత్వం మా కోసం లెక్క చేస్తలేదు. మన ఎవరు బ్రాహ్మణుల కోసము 100 కోట్ల రూపాయలు ఇచ్చింది, మన ఎవరికి భగీరథ అని చెప్పి అంటుంది. తర్వాత వీళ్ళకు గొల్లకురుమూళ్ళకి ఇస్తుంది, వీళ్ళ బెస్తోళ్ళకి ఇచ్చేమో చెరువులలో చేపలు పెట్టి వాళ్ళకి ఇస్తుంది. వీళ్ళు వెనుకబడి ఉన్నాము, డక్కలోళ్ళమయ్యా మేము చాలా వెనుకబడి ఉన్నోళ్ళము. ఊరూరు తిరిగి సంచారం చేసుకుంటూ జీవించేటోళ్ళం మేము. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి కింద అట్టడుగులు ఉన్న మేము మునిగిపోతున్నాం. మేము ఒక్కసారి మనం ఒక్కసారి లేబట్టి గడ్డకేయండి ఇన్నిసార్లు మేము అది చేస్తున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు. బుడగ జంగాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
బుడగ జంగాల కులస్తులకు సూర్యాపేట జిల్లా ఇమాంపేట గ్రామ పరిధిలో 146 సర్వే నెంబర్లో 62 మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చి ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా వదిలేశారని అన్నారు. పూరి గుడిసెలు డేరాలు వేసుకొని జీవనం సాగిస్తున్న వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాసరాబాద్, జమునానగర్ గ్రామాల బుడగ జంగాల కుటుంబీకులు తమకు 2 పడక గదులు ఇండ్లు మంజూరు చేయాలని ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ పద్మయ్య, వెంకన్న, పురాణపు సుధాకర్, రేవెల్లి అచ్చయ్య, వారణాసి లక్ష్మయ్య, చెలిమెండ్ల రమణ తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలు ప్రతి ఒక్కరు కూడా వెనుకబడ్డారని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత స్వర్ణ తెలంగాణ వచ్చిన అవసరం ఎంత కేసీఆర్ గారు చెప్తున్నారు. మరి బంగారు తెలంగాణ దిశలో పోతున్న క్రమంలో ఎస్సీ ఉపకులాల పరిస్థితి ఇలా దీనంగా ఉంది. చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది. వాళ్ళు ఈరోజు సంచార జీవితం అనుభవిస్తున్నారు, భిక్షాటన చేస్తున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు లేవు. రిజర్వేషన్లో వర్గీకరణ కాక వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు. ఉదాహరణకు ఈ సూర్యాపేట దగ్గరలో ఇమ్మంపేట గ్రామానికి సంబంధించి 8 సంవత్సరాల క్రితం భూములు అక్కడ ఉన్న లబ్ధిదారులకు, అర్హులైన లబ్ధిదారులకు భూముల కోసం పట్టాలు ఇచ్చి లేఅవుట్లు పెట్టడం జరిగింది. దీని మీద ఇప్పటికీ ఎంఆర్ఓలు 4 మారిరండి. మేము వచ్చిన కాడి నుంచి రాష్ట్ర నాయకత్వం మొత్తం వచ్చి ఎన్నిసార్లు అడిగినా కానీ ఎంఆర్ఓలు మీకు ఇచ్చామండి, మా రికార్డులో ఉంది, ఖచ్చితంగా లేఅవుట్లు పెట్టినాం, అందరికీ నెంబర్ల ద్వారా ఇచ్చినాం, బుడిగ జంగాలకు అని చెప్పారు. అక్కడ కనీస కరెంటు వసతి కానీ నీళ్ళ వసతి లేకపోవడం అక్కడ ఎవరు లేరు. బుడిగ జంగాల పరిస్థితి ఎట్టుందంటే ఒక కుటుంబంలో 15 నుంచి 20 మంది ఉంటూ 4-5 కుటుంబాలు జీవిస్తురండి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో స్వర్ణ బంగారు తెలంగాణ ఎట రూపుదిద్దుకుంటుంది. కాబట్టి 10 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల క్రితం భూమి పట్టాలు ఇచ్చిన ఇమాంపేట గ్రామస్తులకు వెంటనే తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణం చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు సంతోషంగా ఆర్థికంగా ముందుకు పోయే విధంగా చేయాలి. డబుల్ బెడ్రూమ్ వెంటనే ఇవ్వాలి. అట్లాగే వర్గీకరణ కూడా ఏర్పాటు చేయాలి. మంత్రి గారిని కూడా కలిసి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. మంత్రి గారు కూడా మాట్లాడారు. అయినా పని కాకపోవడం చాలా బాధాకరం. మిరాలు కూడా సూర్యాపేట ఎంఆర్ఓలు 4 మారిరండి. కనీసం ఒక 20 సార్లు వచ్చినాం మేము. అయినా కానీ పనులు కావట్లేవండి. తెలంగాణ ప్రభుత్వంలో పనులు కావట్లేవంటే ఎంత బాధాకరం. నిరుపేదలు, ఎస్సీ ఉపకులాలు, బుడిగ జంగాలంటే 3వ ఉపకులం, మాల మాదిగ తర్వాత 3వ అతిపెద్ద ఉపకులం. అట్లాంటి ఉపకులాల్లో ఇంతవరకు కనీసం లబ్ధిదారులు సబ్సిడీ లోన్లలో వాళ్ళకి యూనిట్ రాట్లా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజావాణికి తరలి వచ్చిన ప్రజలు, 2 పడక గదుల ఇండ్లకై భారీ ఎత్తున దరఖాస్తులు. అంబరాన్నంటిన టీఆర్ఎస్ నాయకుడు గండూరి ప్రకాష్ పుట్టినరోజు వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. రోగుల వద్దకే వైద్య బృందాలు, ద్విచక్ర వాహనాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్. వృత్తి నిబద్ధత, సామాజిక బాధ్యత, కాలమాని ఆవిష్కరణలో డిఈఓ వెంకట నరసమ్మ. జే న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.